Now what is transistor? So ఇక్కడ ఏమైంది మీకు ఇక్కడ ఉన్నదాన్ని అలో చేస్తా లేదా అని డిసైడ్ అయ్యింది. ఇక్కడ we have a third terminal here. We have a third terminal here. ఇట్లా ట్యాప్ అనుకోవచ్చా? ట్యాప్ లాగా ఉంది. ఓకే. సో ఇక్కడ వాటర్ ఇట్లా కిందికి వస్తాయి. సో ఇక్కడ ఎమిటర్ అంటే ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ ఎంటర్ అవుతున్నాయో నీళ్ళు ఎంటర్ అవుతున్నాయో దట్ ఈస్ నేను ఎప్పుడు ఎలక్ట్రానిక్స్ ఎప్పుడు కూడా వాటర్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటర్ లాగా ట్రీట్ చేయండి, నీళ్ళు కదులుతూ వస్తాయండి. ఆ నీళ్ళే నా ఉద్దేశంలో ఇక్కడ వాటర్ డ్రాప్స్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ నడుచుకుంటూ ఇక్కడ వస్తే ఇలా వెళ్ళి ఇలా కలెక్టర్లో అంటే ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాయి వాటర్ని ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాయి. ఓకేనా? ఇక్కడ కంట్రోల్ ఉంటుంది, ఈ బటన్ ఈ స్విచ్ ఇక్కడ కంట్రోల్ ఉంటుంది. దిస్ ఇస్ ఫర్ ఫేస్. ఓకే. ఇక్కడ 100 వాటర్ డ్రాప్లెట్స్ ఇచ్చాం అనుకోండి. యూజువల్గా బేసిక్గా ఐడియల్ ట్యాప్ కరెక్ట్గా బాగా పనిచేస్తుందంటే ఇది ట్యాప్ తిప్పేసామంటే 100 కాస్త ఇక్కడ 100 కలెక్ట్ అవ్వాలి. బట్ అజ్యూమింగ్ దట్ ఇది ఐడియల్ కాదనుకుంటే ఒక వాటర్ డ్రాప్ ఇక్కడ మిస్ అయింది అనుకున్నాం, ఇక్కడ ఒకటి పోతుంది. సో వీళ్ళని ఎక్కడ రావాలి? ఇక్కడ 99 ఇస్తారు. సో దిస్ ఈఎన్ని ఇక్కడ వచ్చిన దాన్ని ఇక్కడ దాకా కంట్రోల్ చేసేది ఒక దాన్ని ఎక్స్ట్రాగా బేస్ అంటారు. ఓకే. సో దానివల్ల మనకు వచ్చిన యూజ్ ఏంటి సార్? అది ఇక్కడ వస్తుంది, ఆడొస్తుంది. వాట్ ఇస్ ద ఎక్స్ట్రా బెనిఫిట్ విత్ దట్? ఇది ఇంపార్టెంట్. ఇది అందరికి అర్థమైంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే దీంట్లో 2 అప్లికేషన్స్ ఇస్తాను. ఇదే సో ఈ స్విచ్లో ఏం జరుగుతుంది? ఇంతకుముందు ఇక్కడ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్స్ ఇక్కడ పోవాలా లేదా అనేది ఇక్కడ పవర్ సప్లై ఇస్తే అలా చేస్తుంది, అంటే ఆన్ అవ్వాలా లేదా. ఇక్కడ నాకు అట్లా చేయొచ్చు, అలా ఎవరి ద్వారా చేయొచ్చు? ఈ ట్యాప్ ని ఫుల్ టైట్ గా తిప్పేసాను నేను, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఇక్కడ కిందికి వస్తాయా? రావు. సో అదే ఇక్కడ లూజ్ చేసేసాను కంప్లీట్ గా, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ మొత్తం కిందికి వస్తాయా? సో ఈ ట్రాన్సిస్టర్ ఇక్కడ యూజ్ చేసే స్విచ్ ఆఫ్. సో ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ఇస్ స్విచ్. ఎలా? హౌ? విత్ ది హెల్ప్ ఆఫ్ బేస్ కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ 2 స్టేట్స్ లో ఉంటాయి, ఏదో కంప్లీట్ గా క్లోజ్ చేయడం ఆర్ కంప్లీట్ గా ఓపెన్ చేయడం. దీస్ ఆర్ ఓన్లీ 2 స్టేట్స్ అవైలబుల్ ఇన్ స్విచ్. సో దాన్ని మనం ఇక్కడ 2 స్టేట్స్ లోనే వాడాలి, 2 స్టేట్స్ లోనే వాడాలి. ఆ 2 స్టేట్స్ ఏంటంటే అంటే కట్ ఆఫ్ రీజన్ అంటే కంప్లీట్ గా బ్లాక్ చేసేయడం. నెక్స్ట్ ఇస్ సాచురేషన్. దీస్ ఆర్ ద 2 రీజన్స్. దిస్ ఇస్ ఆఫ్ లాగా, ఇది ఆన్ లాగా. కట్ ఆఫ్. నౌ ఇన్ అడిషన్ టు దట్ ఎక్స్ట్రా ఆలోచించండి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ వీక్ కరెంట్ స్లో కరెంట్ ఉందనుకో, దానికి స్పీడ్ పెంచాలి. మీరు ఇలా ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు మీరు నడుచుకుంటూ పోతారు, మీ ఊరికి నడుచుకుంటూ పోవాలి సార్. మీరు ఎవరితో ఎర్రగొండలో కడప అనుకోండి. సో నడుచుకుంటా మీరు పోతే ఎప్పుడు రీచ్ అవుతారు? ఇప్పుడు స్టార్ట్ అయితే రేపు రీచ్ అవుతారు. సో మీ స్పీడ్ పెరగాలంటే ఏం చేస్తారు? స్పీడ్గా నడుచుకుంటూ పోతారా? ఏం చేస్తారు? ఆల్రెడీ స్పీడ్గా ఉన్న వెహికల్లో ఎక్కేస్తారు. అంటే మీ ఎనర్జీ సేవ్ చేసుకొని దాని ఎనర్జీని ఖర్చు పెట్టుకుంటారు ఇండైరెక్ట్గా. ఇది క్లియర్? ట్రైన్ ఎక్కారు, మీ ఎనర్జీ సేవ్ అవుతుంది. బట్ ట్రైన్లో ఒక ఎనర్జీ ఉంటుంది కదా, దానికి ఒక పైన ఎలక్ట్రిసిటీ వాడు ఆ ఎలక్ట్రిసిటీ వాడుకుని అది మిమ్మల్ని తీసుకెళ్తారు. ఇది ఫైన్. అలాగా ఇక్కడ కూడా ఏదైతే మీరు స్లోగా వీక్గా ఉన్నారో ఇక్కడ ఆల్రెడీ ఆన్ చేసి ఇక్కడ వాటర్ పోతూ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ నీళ్ళు ఇట్లా పోతూ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు నువ్వు నీకున్న స్పీడ్ కన్నా ఈ వాటర్ స్పీడ్లో కలవాలనుకుంటే లైక్ మనం బోట్ వేసుకుని దిగచ్చు కదా ఈ నెలలో. సో అది ఎక్కడి నుంచి దిగచ్చు? బేస్ దగ్గర నుంచి దిగచ్చు. ఇక్కడ వచ్చి నిలబడుతుంది, ఇక్కడ కూర్చుంటాం. సో ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఫ్లోలో ఆ ఎలక్ట్రాన్ ఫ్లో ఇక్కడ నుంచి పోతుంది కాబట్టి ఈ ఎలక్ట్రాన్ ఏదైతే వచ్చి మధ్యలో వచ్చి కూర్చుందో ఈ ఫ్లోలో దాని స్పీడ్ వచ్చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ 1 వోల్ట్ స్పీడ్లో పోతుంది హైపర్. ఇక్కడ చిన్న వోల్టేజ్ 1 మిల్లీ వోల్ట్ చిన్న వోల్టేజ్ కూర్చుంది దాంట్లో. ఈ వాటర్ ఫ్లో వచ్చే ఇది కలిసి ఫ్లో బయటకి వెళ్ళిపోతుందా లేదా? సో దీన్ని మన ఉద్దేశం ఏమంటారంటే స్లో వీక్ సిగ్నల్ ఇక్కడ ఏదైతే ఎంటర్ అయిందో అది ఇప్పుడు స్ట్రాంగ్ సిగ్నల్ అయిపోయింది. దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ యాంప్లిఫికేషన్. స్ట్రెంథనింగ్ ఆఫ్ సిగ్నల్ ఫ్రమ్ లో స్టేజ్ టు హై స్టేజ్. అది ఎవరి ద్వారా జరిగింది?
where this cell got energy from here. ఈ వాటర్ వల్ల వచ్చింది. మీరు ట్రైన్ ఎక్కి కూర్చొని స్పీడ్గా వెళ్ళిపోయారు మీ ఊరికి అంటే మీ శక్తివంతులనా దాని అర్థం ట్రైన్ తీసుకెళ్ళింది అన్నాడు కదా అర్థమైంది కాన్సెప్ట్ కదా. సో దిస్ సెకండ్ అప్లికేషన్ ఇస్ కాల్డ్ యాజ్ యాంప్లిఫికేషన్. వాట్ ఈస్ యాంప్లిఫికేషన్ అంటే ఆల్రెడీ ట్యాప్ ని అండర్ ఫ్లోలో అంటే బాగా రన్ అవుతున్న టైంలో ఆన్ చేసి పెట్టుకొని బేస్ దగ్గర కానీ ఎక్కడో చోట ఎంటర్ అయితే ఈ స్పీడ్ వచ్చి దీనికి యాడ్ అవ్వడం వల్ల మీకు ఎక్స్ట్రా స్పీడ్ వస్తే దట్ ఈస్ కాల్డ్ యాంప్లిఫికేషన్. అంతేగాని సడన్ గా లోపలికి వెళ్ళిపోతే ఆడేదో మయమంత్రాలు జరిగి లావుగా హైట్గా బయటికి రావడం. అర్థమైందా? ఎవడో చెప్పినట్టు ఇదేదో డైట్ ఫాలో 10 కేజీలు పెరుగుతావు అంటే ఆ 10 కేజీలు ఎక్కడ పెరుగుతావు? నువ్వు లోపలికి ఇన్పుట్ చేసి తింటే అది ఫ్యాట్ లా తయారై లావ్ అయ్యి 10 కేజీలు పెరుగుతావు. ఊరికి 10 కేజీలు ఎక్కడ పెరుగుతావు? నేను బిల్లు గాలి కొడతావు సార్ 10 కేజీలు. సో ఈ యాంప్లిఫికేషన్ మీన్స్ సిగ్నల్ స్ట్రెంథనింగ్ అనేది జరుగుతుంది. బట్ ఎవరి ద్వారా జరుగుతుంది? అది ఇవన్నీ ఆన్ చేసి పెడితే జరుగుతుంది. సో ఇది జరిగింది. సో యాంప్లిఫికేషన్ కన్నా ముందు చేయాల్సిన ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే అంటే ఈ వాటర్ ఫ్లో ఇదంతా మంచి స్టెబిలైజేషన్ ఉండాలి. వాటర్ బాగా ఫ్లో అవుతూ ఉండాలి. అలా ఉన్నప్పుడే వాటికి జరుగుతుంది. దిస్ ఇస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ బయాసింగ్ అండ్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ స్టెబిలైజేషన్. అంటే బిఫోర్ యూ ఎంటర్ ఏ మాలిక్యూల్ హియర్ you have to ensure that this water is in biasing mode and stabilizing mode. Then only you can do this amplification. అగలనా? ఇప్పుడు ట్రైన్ హెల్ప్ అయితే తీసుకొని మీరు మీ ఊరికి పోవాలి. అది మీ ఊరికి వెళ్ళే ట్రైన్ ఎక్కాలి కదా. ఏదో ట్రైన్ ఎక్కితే మీ ఊరికి వెళ్తారు. అంటే ఆ నిలబడి ట్రైన్ ఎక్కితే అంటే ఇలా వాటర్ పోకుండా కూడా వచ్చి నిలబడుకుంటే నీకు యాంప్లిఫికేషన్ వస్తుందా? సో నీకు వచ్చి ఈ స్పీడ్ రావాలని ఏం చేయాలి ఇక్కడ? You should ensure that this water is flowing already. So that process of line lo pette process we call as transistor biasing and stabilization. Now we talk about the current. Okay, so what is the current? What is that? What is the current? Okay na? Flow of electrons or current. అంటే ఇప్పుడు ఫ్లో కాకపోతే కరెంట్ కాదా? ఫ్లో కాకపోతే కరెంటా కాదా? కాదు. అంటే ఎలక్ట్రాన్స్ అన్ని ఒక చోట ఉన్నాయండి. మామూలుగా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేసుకుంటాం. 1,00,000 ఎలక్ట్రాన్లు ఒక చోట కూర్చున్నాయంటే అక్కడ కరెంట్ ఉన్నట్టు లేనట్టు లేనట్టు. We calculate current based on just flowing. కదులుతూ ఉంటేనే కరెంట్ అంటాం. కరెంట్ మీనింగ్ ఇస్ దట్ రేట్ ఆఫ్ ఫ్లో. రేట్ అనే పదం ఎక్కడ వచ్చా కూడా దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు టైం. అంటే ఒక 5 నిమిషాల టైంలో ఇట్లా నడుచుకో. ఇప్పుడు మీ అందరూ ఇక్కడ కూర్చోన్నారు. సో ఇప్పుడు మీకు కరెంట్ ఉంది అంటే ఏంటంటే ఎవడో ఒక స్టూడెంట్ బయట నడుచుకుంటారు. ఓకేనా? సో ఒక స్టూడెంట్ పోతే కొంచెం కరెంట్ ఉన్నట్టు, 20 మంది స్టూడెంట్స్ పోతే 20 కరెంట్ ఉన్నట్టు. సో ఈ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది పోతున్నారని బట్టి అంత కరెంట్ ఉన్నట్టు. ఇట్స్ నాట్ దట్ ఎలక్ట్రాన్స్ అవైలబుల్లో ఉన్నాయి అంటే కరెంట్ ఉన్నట్టు కాదు. అర్థమైందా? సో టేక్ ఇట్. ఇప్పుడు ఈ చాక్ పీస్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? ఉంటాయి. బట్ ఇప్పుడు మనం ఒక వైర్ని ఇక్కడ కనెక్ట్ చేసి ఒక ప్లగ్లో కనెక్ట్ చేసి ఇంకొక వైర్ని పక్క కనెక్ట్ చేస్తే ఇక్కడ ఉన్న వైర్లో వచ్చిన కరెంట్ ఇప్పుడు చాక్ పీస్ నుంచి పక్క వస్తుందా? రాదు. బికాస్ ఎలక్ట్రాన్స్కి ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఎలక్ట్రాన్స్ అన్నింటి దగ్గర మనం చేసుకోలేదు. సో ఎలక్ట్రాన్స్ ఉన్న బిహేవియర్లో ఫస్ట్ బిహేవియర్ వచ్చి 3 బిహేవియర్ ఉంటుంది. దట్ ఈస్ ఇన్సులేషన్, ఓకే, సెమీ కండక్టర్, కండక్టర్. అంటే ఒక న్యూక్లియస్లో సో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్. సో నా ఉద్దేశంలో ఎలక్ట్రాన్ అంటే నా ఉద్దేశం ఒక స్టూడెంట్ లాగా ట్రీట్ చేస్తాను. ఒక స్టూడెంట్ లాగా. సో దట్ ఆ స్టూడెంట్ నేను ఒక పని చెప్పాను. ఒక పని చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్.
ఒకటి చేసేవాడు ఉంటాడు, ఒకటి సార్ చెప్పాడంటే టక్కడగా చేసేవాడు ఉంటాడు, ఒకటి ఎప్పటికి చేయనివాడు ఉంటాడు, ఒకటి భయంతో చేసేవాడు ఉంటాడు. 3 రకాల స్టూడెంట్స్ ఉంటారు. సో ఇక్కడ అవుటర్ మోస్ట్ స్టూడెంట్ అంటే న్యూక్లియస్కి ఎంత దూరం ఉంటే వీడు. సో నేను దాని న్యూక్లియస్ని ఎలా కన్సిడర్ చేస్తానంటే ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ. సో పేరెంట్స్ లాంటి ట్రీట్ చేయండి. ఫ్యామిలీ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ కంట్రోల్లో ఉన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇఫ్ ఈజ్ సో క్లోజ్ టు ద ఫ్యామిలీకి చాలా కంట్రోల్లో ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు నేను ఎవరైనా ఒక ఎక్స్టర్నల్ పర్సన్ని ఇప్పుడు వీడిని పిలిచి పని చేయరా అంటే వాడు చేయడు. బికాస్ హీఈస్ డిపెండ్ అపాన్ హిస్ పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ చెప్పిన మాట ఏంటాడు, సో నేను చెప్పిన మాట ఏమి వింటాడు. సో దిస్ టైప్ ఆఫ్ అంటే క్లోజ్ టు ద ఫ్యామిలీ న్యూక్లియస్లో బాగా బౌండెడ్గా ఫ్యామిలీతో కానీ బాగా అటాచ్మెంట్ ఉంది అనుకోండి, దిస్ స్టూడెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్సులేటెడ్. సో దీని వీడు మనం పనికాడు. మనకు బయట పనులు చేయడానికి ఫ్యామిలీతో సో క్లోజ్ ఉన్నాడు పనికాడు. సో నెక్స్ట్ లెవెల్ వచ్చి ఈ న్యూక్లియస్ ఫ్యామిలీ మీడియేట్గా ఉన్నాడు. లైక్ మీలాంటి వాళ్ళు అంటే మీడియేటర్ అంటే పేరెంట్స్ మీద డిపెండ్ అవుతారు, హాస్టల్లో ఎక్కడో ఉంటారు. సో కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. అంటే యూజువల్లీ మీ దగ్గర పనులు చేయించినాయి, బట్ మీకు కావాల్సినంత అమౌంట్, మీకు కావాల్సినంత ఏదో బెనిఫిట్ ఏదో మీకు వస్తుందంటే మార్క్స్ వస్తున్నాయో ఇవి వస్తున్నాయో అని సమ్ బెనిఫిట్ మీకు ఇస్తే యూ విల్ డూ ద వర్క్. బట్ వన్స్ పని అయిపోయాక మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళి మీ ఫ్యామిలీ కంట్రోల్లోనే ఉంటారు. సో మోస్ట్లీ స్టూడెంట్స్ బిహేవియర్ ఇలా అండ్ దే విల్ డూ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ బెనిఫిటెడ్ టు హిమ్, అదర్వైజ్ హీ వోంట్ డూ. సో దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ సెమీ కండక్టర్. సెమీ అంటే హాఫ్ ఫ్యామిలీ వైపు ఉంటాడు, హాఫ్ మన వైపు ఉంటాడు. కండక్షన్ అంటే బయటకి పని చేయడం, ఇన్సులేషన్ అంటే ఎవరికి పని చేయడం అలా. సో బోత్ బిహేవియర్ ఉంటుంది. సెమీ కండక్టర్ అనే దానికి కూడా మనం సెమీ ఇన్సులేషన్ అని కూడా అనొస్తాం. సెమీ ఇన్సులేషన్ అంటే బికాస్ ఈజ్ ఆల్సో కంట్రోల్ బై. బట్ మనకేం కావాలి, యూజువల్గా ఒక ఎలక్ట్రానిక్ పని చేయించడం కావాలా, చేయించకూడదు అనుకోవాలా, చేయించకూడదు చేయించాలి అనుకోవాలి. బికాస్ మనం మనుషులు, మనం చేయాల్సిన పనులు మనం చేయకుండా వేరే వస్తువుల ద్వారా చేయించాలి, అంతేనా? సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫ్యాన్ ఆన్ చేయాలని నేను నడుచుకుంటే వెళ్ళి ఆన్ చేయాలి. అలాగే నాకు ఒక రిమోట్ సెన్సార్ ఉందనుకో, ఆ ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యి అక్కడికి వెళ్ళి పని చేయాలి అని నా పని అది చేయాలి. అప్పుడు నాకు కండక్టర్ పనికి వస్తుంది, ఇన్సులేటర్ పనికి వస్తుంది. నా పని చేయాలి, నేను చెప్పింది పని చేయాలి, రివార్డ్ ఇస్తుంది. సో నాకు కండక్టర్ బాగా పనికి వస్తుంది. బట్ ద పాయింట్. సో ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇన్సులేటర్ ఈజ్ ద బెస్ట్. అంటే వాడు ఎలక్ట్రాన్ ఎక్కడికి కూడా అక్కడే ఉండిపోతుంది. బట్ మన పని జరగాలనుకుంటే అప్పుడు హూ ఈస్ ద బెస్ట్? కండక్టర్ ఈస్ ద బెస్ట్. నాట్ ఈవెన్ సెమీ కండక్టర్, సెమీ కండక్టర్ కూడా బెస్ట్ కాదు. సెమీ కండక్టర్ బికాస్ ఎందుకు సెమీ కండక్టర్ బెస్ట్ కాదు? we need to give him some reward is the అంటే నువ్వు లాస్ అయ్యి వీడికి పని చేయించుకుంటావు. అంటే ఒక 100 రూపాయలు ఇచ్చి అరే తీసుకెళ్ళి ఆడ పెట్టరా అంటాడు, నువ్వు 100 రూపాయలు ఇస్తే పని చేస్తాను అని చేయడు. సో నువ్వు నీకు పని జరిగింది, బట్ అట్ ద కాస్ట్ ఆఫ్ నీ మనీ లూజ్ అయ్యింది. అర్థం అండర్స్టాండ్? సో ఇది విన్ విన్ సిచ్యువేషన్. నువ్వు విన్ లాస్ అవ్వాలి, వీడు విన్ అవ్వాలి. నీ పని అయిపోయింది, ఈ లాస్ అయ్యాడు, వాడు నుంచి కలిసి. సో మీరు చేసే పార్ట్ టైం జాబ్స్ లాగా కదా అన్న చేస్తుంటారు కదా, ఎక్కడో ఒకటి ఇన్స్టెంట్ డబ్బులు వస్తాయని చేస్తారు మనం నార్మల్గా వస్తే కాలేజ్ స్టూడెంట్స్ లాగా బిహేవ్ చేస్తారు. సో అన్ని అవుటర్ మోస్ట్ థర్డ్ కాన్సెప్ట్ వచ్చి అంటే వీడికి ఫ్యామిలీ కంప్లీట్గా వాడు వదిలేసిన ఫ్యామిలీ, వాడు ఏం చేస్తాడు ఏమో అని వాడిని పట్టించుకోలేదు లీస్ట్ బాధ. సో ఈజీ కండక్టర్ వాడు అసలు నువ్వు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, రామమ్మ నాతో అంటే వచ్చేస్తాడు. ఈజ్ వెరీ సో ఫ్రెండ్లీ ఫర్ అండ్ ఆల్ ద డిస్ట్రక్షన్స్ చేస్తారు, అన్నీ చేస్తారు. సో మోస్ట్లీ మన వర్క్ జరగాలంటే ఎవరు ఉపయోగపడతారు? బెస్ట్ వర్క్ ఎవరు మనకు ఉపయోగపడతారంటే మనకు తక్కువ ఖర్చు అయ్యి ఫ్రీగా పనిచేసి పెట్టేది ఎవరు? కండక్టర్. కాబట్టి మనకి ఎక్కువ ఖర్చు అయ్యి పనిచేసి పెట్టేది నెక్స్ట్ సెమీ కండక్టర్. మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా పనిచేయగలిగినది ఎవరు? ఇన్సులేటర్. సో బేసిక్గా ఎలక్ట్రాన్స్ అనేవి బై డిఫాల్ట్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ మీ అందరికి పనిచేసే గుణం ఉంటుందా, పని చేయని గుణం ఉంటుందా? బై డిఫాల్ట్ అంటే ఎవడు ఏ డబ్బులు ఆశ చూపించకండి ఏం చేయగలం అంటే బై డిఫాల్ట్ మీకు ఏం నేర్చుకుంటారు స్టూడెంట్కి? ఇన్సులేషన్ రిలేటెడ్ ఉంటుంది. యూ డోంట్ వాంట్ డూ వర్క్ అంటే ఏదో ఒక రివార్డ్, ఫిట్నెస్గా ఉండాలన్నా, ఇది ఉండాలన్నా, ఏదో హెల్త్ వస్తుందన్నో, లేకపోతే బాగా చదవాలన్నా కూడా ఎందుకు చదువుతారు? రివార్డ్ లేకపోతే చదువుతారా? మార్కులు వస్తాయి, మీకు పేరు వస్తుంది, మీతో వాళ్ళకన్నా డిఫరెంట్ అవుతారు, శాలరీస్ ఎక్కువ వస్తాయి, లైఫ్లో ఫ్యూచర్లో బాగుంటుంది, ఇట్లా రివార్డ్ ఉంటుందంటే చదువుతారు ఎవరైనా. Otherwise, by default, all human beings are insulators. Got the point? So now, here the energy, అంటే ఇక్కడ నా ఉద్దేశం వీడు మనీ ఇస్తున్నాడు చూసారా, ఈ ఎలక్ట్రాన్ బయటకు ఇస్తాడానికి
ఎలక్ట్రాన్ బయట తీసుకోండి. సో దట్ మనీ ఆర్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ వోల్టేజ్. మన భాషలో మాట్లాడుతుంది ఇక్కడ ఎవరు? వోల్టేజ్. వోల్టేజ్ అంటే ఇప్పుడు మీ స్టూడెంట్ ఇక్కడ నిలబడుకున్నాడు, మీ అందరూ ఊరికే ఎలక్ట్రాన్స్ నిలబడుకున్నారు. సో బట్ నేను మీకు ఏదో ఒకటి బెనిఫిట్ ఇస్తానంటే తప్ప మీరు ఇచ్చి కదలరు. అంటే నాకు మీరు కదులుతేనే యూ ఆర్ మూవింగ్ అంటే మీరు వెళ్ళి పని చేస్తుంటే దట్ ఈస్ కాల్డ్ కరెంట్. గట్ పాయింట్. సో ఇక్కడ 3 థింగ్స్ మాట్లాడారు: మూవింగ్, ఎనర్జీ. సో ఈ మూవ్ అయితే దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ కరెంట్. ఎనర్జీ ఇస్ కాల్డ్ as voltage. అర్థం? ఇస్ ఇట్ క్లియర్? కన్క్లూషన్. ఓకే. సో మీకు ఏదో ఇప్పుడు 100 రూపీస్ ఇచ్చి పోయి తీసుకురావరా అంటే ఆ 100 రూపాయలు తీసుకొని నువ్వు బయటకు వెళ్ళేసి వచ్చావు. సో అంటే ఆ 100 రూపాయలు ఖర్చు పెట్టేసుకొని వచ్చేస్తావు. సో వోల్టేజ్ అనేది నీకు ఎనర్జీ లాగా. సో అది తీసుకొని దాన్ని పెట్టుకొని నువ్వు వెళ్ళేసి వస్తావు. సో కాస్త దూరం పోయాక నీకు అది ఖర్చు అయిపోతే మళ్ళీ తీసుకొచ్చి వచ్చి క్లాస్లో చూసుకుంటావు. సో ఆల్వేస్ ఎలక్ట్రాన్ ట్రై టు యూటిలైజ్ ద ఎనర్జీ అండ్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ స్టేట్. దట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. So because he has the family here, even the conductor electron has once అంటే దాని పని అయిపోయినాక మళ్ళీ ఇంటికి వెళ్తాం కదా మనం ప్రతిసారి, అట్లా ఫ్యామిలీ దగ్గరికి వెళ్తుంటాయి. ఓకేనా? సో ఇట్స్ ఎనర్జీ దట్ డ్రైవ్స్ ద ఎలక్ట్రాన్ టు గో అవుట్ అండ్ డూ ద వర్క్. ఓకే. సో నౌ బేస్డ్ ఆన్ దిస్ అండర్స్టాండింగ్, సో నా ఉద్దేశంలో వోల్టేజ్ అంటే ఎనర్జీ, కరెంట్ అంటే మూవ్మెంట్, కదలడాన్ని కరెంట్ అంటాం. ఓకేనా? సో అండ్ అన్ని ఎలక్ట్రాన్స్ కలిగి లేవు, యాజ్ యూ నో దట్ ఆల్రెడీ. ఓన్లీ మనం. సో వాట్ ఇస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ కండక్టర్స్? డ్రాబ్యాక్ ఆఫ్ కండక్టర్స్ ఏంటి? అడ్వాంటేజ్ ఏంటి? వాడు ఊరికే పని చేస్తాడు, హ్యాపీ పని చేస్తాడు, హ్యాపీగా అందరు పని చేస్తాడు, అది మంచి అయినా చెడు అన్నీ చేస్తాడు, వాడికి ఏమి అసలు ఏమి ఉండదు. మన చేతిలో కంట్రోల్ లేదు. దట్ ఇస్ ద డ్రాబ్యాక్. దిస్ పర్సన్ ఈస్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్. నీ కంట్రోల్లో ఉన్నాడా? లేడు. ఫ్యామిలీ కంట్రోల్లో ఉన్నాడా? లేడు. సో వాడికి మంచి ఎంత జరుగుతుందో చెడ్డ కూడా అంతే జరుగుతుంది. వాడు వదిలేసామనుకో ఏమైనా చేస్తాడు, బికాస్ ఈజ్ ఇన్ నో కంట్రోల్. వాట్ ఇస్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ఇన్సులేటర్ హియర్? అంటే సరే కండక్టర్ ఉపయోగపడతాడు, ఈజీగా పని, నిజంగా ఎనర్జీ లేనప్పుడు కూడా పని బాగా చేసి పెడతాడు. అనేది ప్రతి దాంట్లో పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి. అది ఎటువంటి మనిషి అయినా, ఒక రౌడీ అయినా, ఒక బాగా చదువుకున్నాడు అయినా, ఎటువంటి వాడు పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి. సిమిలర్లీ హీ విల్ ఆల్సో హ్యావ్. ఓకే. సో ఫస్ట్ మాట్లాడుతాం వాట్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ కండక్టర్? ఈజీగా వర్క్ చేసి పెట్టేస్తారు. వాట్ ఇస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్? నో కంట్రోల్. మన చేతిలో లేడు. అంటే మనం ఈరోజు వాడి మన అవసరాన్ని వాడుకొని వదిలేస్తాం, బట్ రేపు మనకే శత్రువుగా తయారవచ్చు. వాట్ అబౌట్ ఇన్సులేటర్? వాట్ ఇస్ ద డ్రాబ్యాక్? వాట్ ఇస్ ద అడ్వాంటేజ్? వాడు ఎంత ఎనర్జీ ఇచ్చినా పని చేసి పెట్టాడు. అంటే ఈ మనిషిని చంపురా అన్నాడు, వాడు చంపడు. వాడు ఎంత డబ్బులు ఇవ్వడు, వాడు పేరెంట్స్ ప్రశాంతంగా ఫుల్ కంట్రోల్ ఉంటాడు, ఫుల్ 100% కంట్రోల్ ఉంటాడు. ఓకేనా? ఎగ్జాంపుల్ ఇస్ చాపీస్. హీ హ్యాస్ ద ఎలక్ట్రాన్. ఇప్పుడు మనకు వైర్లో కరెంట్ వచ్చింది, వోల్టేజ్ వచ్చింది, ఇక్కడ ఫుల్ వోల్టేజ్ వచ్చింది. ఆ వోల్టేజ్ ఇప్పుడు ఈ పక్క నేనున్నా, నాకు కరెంట్ షాక్ కొట్టకుండా ఆ వోల్టేజ్ నాకు వచ్చి షాక్ కొట్టకుండా ఎవడు కాపాడతాడు? బికాస్ వై? ఇన్సులేటర్. వాడు ఆ కరెంట్ని తీసుకొని ఆయన ఆ పని చేసి పెట్టాడు, ఇది ట్రాన్స్మిట్ చేయడు. లాస్ట్ వాడైనా కాలిపోతాడేమో కానీ ఈ విల్ డై. అంటే చాపీస్ కానీ ఏదైనా ప్లాస్టిక్ పైప్ పెట్టిన మధ్యలో ప్లాస్టిక్ పైప్ అయినా కరిగిపోతుందేమో కానీ ఆ కరెంట్ ఆ పక్క నుంచి పక్క ఫ్లో చేయదు. త్యాగానికి మారూపం ఇన్సులేటర్. క్లియర్? సో వీటికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? మనకు ప్రొటెక్షన్ ఎప్పుడు కావాలనుకున్నా కూడా వీ హ్యావ్ యూజ్ ఇన్సులేటర్. మనం పని బాగా జరగాలంటే వీడు, సో ప్రొటెక్షన్ కావాలనుకుంటే ఇన్సులేటర్. సో ఇన్సులేటర్ ఫుల్ కంట్రోల్ ఉంటాడు 100%. నెక్స్ట్, హూ ఇస్ ద ఇన్ బిట్వీన్? సెమీ కండక్టర్. ఎస్, దిస్ ఈస్ వాట్ వి వాంట్. మనం హాఫ్ కంట్రోల్ ఉంటాడు, హాఫ్ పని చేసి పెడతాడు, కొంచెం ఎనర్జీ ఇస్తే పని చేసి పెట్టేస్తాడు. సో అందుకే సెమీ కండక్టర్ అనేది మనం తీసుకున్నాం. ఎలక్ట్రానిక్స్ వాళ్ళంతా తీసుకున్న కాన్సెప్టే సెమీ కండక్టర్.
కండక్టర్ని మనం వదిలేసాం, కండక్టర్ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తీసుకునేసాం. వాళ్ళు అందుకే కాపర్ వైర్లు, సిల్వర్ వైర్లు వాడి ట్రాన్స్మిషన్ కోసం వాడతారు, ఎక్కడ లాసెస్ ఉండకూడదని హ్యాపీగా వాడుకుంటారు. వాళ్ళ చేతిలో కంట్రోల్ ఉండదు. ఒకసారి ఒక పైప్ వైర్ జారి పడిపోయింది అనుకోండి, మీరు వెళ్తే చచ్చిపోతారు. దిస్ నో ప్రొడక్షన్ ఈడదే. బట్ ఇన్ బిట్వీన్లో ఉన్న వాళ్ళు ఎక్స్ట్రా మీకు కొంచెం ఎనర్జీ ఇస్తే పని చేసేవాళ్ళు, కొంచెం ఎనర్జీ ఇస్తే పని చేయగలరు. సో వీళ్ళని బేస్ చేసుకొని, సెమీ కండక్టర్ని బేస్ చేసుకొని మన హోల్ ఎలక్ట్రానిక్స్ డెవలప్ అయింది. అంటే ప్రతి చోట ఎలక్ట్రాన్ ఉంటుంది, దానికి ఎనర్జీ అంటే బ్యాటరీ. ఇప్పుడు మొబైల్లో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మీరు బ్యాటరీ పెడితే పని చేయదు. బ్యాటరీలో ఏముంటుంది? బ్యాటరీ అదే గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ టైం ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మనకి ఎలక్ట్రాన్స్ పని చేయించుకోండి, ఏం కావాలి దానికి ఎక్స్ట్రాగా? వోల్టేజ్ కావాలి. వొకాబులరీ ప్రాపర్గా వాడండి. వోల్టేజ్ ఇస్ నథింగ్ బట్ ఎనర్జీ టు మూవ్ ఎన్ ఎలక్ట్రాన్. సో ప్రతి చోట ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ కదిలించాలి అంటే ఆడ ఉన్న వాటిని కదిలించాలంటే వాడికి కొంచెం ఎనర్జీ ఇవ్వాలి. ఆ ఎనర్జీ మనం బ్యాటరీ రూపంలో ఇస్తున్నాం. వన్స్ బ్యాటరీ ఇస్ డ్రై అవుట్, దాని ఎనర్జీ లేదనుకోండి, దిస్ ఎలక్ట్రాన్స్ డజంట్ మూవ్. అందుకే మీకు మొబైల్ పని చేయదు. అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ ద ఎనర్జీ దట్ ఈస్ డ్రైవింగ్. అంటే ఇప్పుడు మనకు లైట్ వెలుగుతుంది, వైర్ ఉంది, కాపర్ వైర్ ఉంది. కాపర్ వైర్లో ఎలక్ట్రాన్స్ లేవా? లేవు. మరి మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు ఎందుకు వెలుగుతుంది? మన స్విచ్ ఆఫ్ చేసినప్పుడు కూడా వెలగాలి కదా, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. బికాస్ ద ఎలక్ట్రాన్స్ నీడ్స్ ఎనర్జీ టు మూవ్. అంటే ఇక్కడ ఉన్న ఎనర్జీని తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి రావాలి. వాట్ ద పాయింట్? సో it's not the availability of the electrons that is sufficient for us, it's the energy that is sufficient for us. అందుకే మనకు యూజువల్గా ఇప్పుడు ఇంట్లో పవర్ సప్లై లేదనుకోండి, కానీ కరెంట్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, మనకు వోల్టేజ్ లేదు అంటారు, కరెంట్ లేదు అంటారు. గుర్తుందా? అంటే మీ ఇళ్ళలో కరెంట్ లేదంటారు. బట్ దట్ మీన్ ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ మూవింగ్ అని. కరెంట్ లేదంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ మూవింగ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ సఫిషియెంట్ ఎనర్జీ టు మూవ్. అవి మూవ్ అవ్వకపోతే మన పనులు జరగవు, ఫ్యాన్లు జరగవు, లైట్ జరగవు, ఏమైనా. సో దిస్ ఈస్ అండ్ నేను వాటర్ మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేయమంటే మీకు సింపుల్గా. కరెంట్ అంటే ఏంటంటే, సో ఒక వాటర్ని నీటి ఒక కొండలో ఇట్లా పెట్టేసుకున్నారు అనమాట. దిస్ ఈస్ వాటర్. వాటర్ ఈస్ నథింగ్ బట్ బౌన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆ ఎలక్ట్రాన్ అంటే కూడా నేను ఇంకా చార్జ్ పార్టికల్స్ అంటారు. చార్జ్ పార్టికల్స్ ఒక 1,00,000 ఉన్నాయి. వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. కొంచెం ఇటు కింద ఇట్లా వంచండి, కొండ కొంచెం, ఆ వాటర్ ఫ్లో అయింది. Because it gained energy because of some flow వల్ల కొంచెం మూవ్ అయింది. If something is moving, it is called as current. If it is not moving, so ఇప్పుడున్న కంక్లూషన్ దీన్ని బట్టి తీసుకుందాం. ఒక కంక్లూషన్ చెప్పండి నాకు రైట్ అలా. ఇప్పుడు వోల్టేజ్ ఉంది అంటే కరెంట్ ఉంది అని చెప్పచ్చు. ఎస్ ఆర్ నో? If voltage is present, current is also present. True or false? No. వోల్టేజ్ ఆల్రెడీ ఉంటుంది, కరెంట్ ఉండాలని రూల్ లేదు. ఎందుకంటే మనం అది తీసుకొని ఎలక్ట్రాన్ మూవ్ అయితేనే కదా కరెంట్ వచ్చేది. సో ఉన్నంత మాత్రాన ఆ కరెంట్ ఉందని చెప్పలేదు. నో, వోల్టేజ్ ఉంది అంటే కరెంట్ ఉండాలని రూల్ లేదు. ఇఫ్ కరెంట్ ఉంది అంటే వోల్టేజ్ ఉందని రూల్ ఉందా? ఎస్ ఎస్. కరెంట్ అంటే ఎవరో కదులుతాడంటే వాడికి ఎనర్జీ లెవెల్ కదులుతాడు, ఎనర్జీ ఎవరో ఇచ్చింటాడు కదా. If there is definitely current, it means that it is voltage. So ఈ రెండు ఇంటర్రిలేటెడ్. కరెంట్ ఉంది అంటే వోల్టేజ్ ఉంది, బట్ వోల్టేజ్ ఉంది అంటే కరెంట్ అంటే కన్ఫర్మ్ చేయాలి. we not confirm. అందుకనే they made a new term called as power, which is equal to voltage into current, which is equal to voltage into current. అంటే వోల్టేజ్ కరెంట్ ఇది కొంచెం నాకు అది కన్ఫ్యూజన్ ఉంది. పవర్ ఉందా లేదా అని మాట. ఇప్పుడు అందుకే మనం కొత్త టర్మ్స్ డిస్కస్. ఇంట్లో కరెంట్ ఉందా లేదా అని దానికన్నా పవర్ ఉందా లేదా. పవర్ మీన్స్ దట్ వోల్టేజ్ ఉండాలి, కరెంట్ ఉండాలి. ఈ రెండు ఉన్నాయని చెప్పడానికి. ఇప్పుడు ఎందుకంటే ఒకటి లేదంటే జీరో తీసుకుంటాం, అంటే కరెంట్ ఎక్కువ ఉన్నా కూడా జీరో ఏంటి? జీరో. సో ఒకసారి జీరో తీస్తే జీరో. సో నౌ వాట్ వీఆర్ టాకింగ్ ఈజ్ నథింగ్ బట్ పవర్. అర్థమవుతుందా? సో పవర్ ఉందండి. పవర్ ఇస్ సింపుల్ టర్మ్స్ అని చెప్పాలంటే V into C. Okay, fine. Pass. Now we understood what is the concept of charge used by symbols Q, I, current, and voltage V, P, power. Now let's go now. What is charge? A simple example. What is charge? Electrons. What is I? dQ by dt
ఓకేనా ఆర్ ఇన్ ద సింపుల్ ఎనర్జీ required to move an electron from one place, one point to another. What is power? V into I. ఓకేనా దిస్ ఇస్ ద బేసిక్ నుండి అంటే ఈ పదాలు ఎక్కువ వింటూ ఉంటాం మనం అప్పుడు మీకు ఫుల్ అండర్స్టాండింగ్ ఉండాలి ఈ 4 పదాలు ఏం డౌట్ లేదు ఈ రెండింటి కంబైన్ చేసి చూస్తే పవర్ సో దాని దానికి స్పెషల్ మీనింగ్ ఏం లేదు పవర్ అంటే మనం దీన్ని సపరేట్గా చూస్తున్నాం కదా సో అందుకని ఇప్పుడు ఎందుకు ఇట్లా చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లు ఇప్పుడు ఆడ వోల్టేజ్ ఉంది బట్ మనం ఫ్యాన్ ఏమో ఆన్ చేయాలి అందుకని కరెంట్ లేదు ఇప్పుడు నీకు ఎంత బిల్ వేయాలి నేను ఒక రోజుకి అంటే కరెంట్ అయితే ఇచ్చా కదా నీకు పవర్ అయితే ఇచ్చా వోల్టేజ్ అయితే ఇచ్చా బట్ నువ్వు వాడుకోవట్లేదు అందుకని నీకు వచ్చి నీకు పవర్ కనెక్షన్ ఇచ్చా కదా నేను 1 లక్ష రూపాయలు బిల్లు కట్టాను కదా నేను వాడుకోలేదని చెప్పు సో నువ్వు వాడుకుంటేనే నాకు ఆ బిల్లు వేయాలి అందుకని V ఇంటూ I అంటే వోల్టేజ్ ఉన్నంత మాత్రాన కాదు దాన్ని నేను వాడుకోవాలంటేనే నాకు పవర్ బిల్లు వేయండి అని అందుకే పవర్ అనే బిల్లు తీసుకొచ్చారు అంతేగాని వోల్టేజ్ ప్రకారం బిల్ వేస్తే అందరూ అయిపోతారు ఓకేనా సో we got a new element called as power which calculates amount of energy you have consumed you have used అనే దానికి పవర్ అనే కాన్సెప్ట్ వస్తుంది అర్థమైనా now coming to this so if energy is there so who are the people who consume that energy ఆ ఎనర్జీని ఎవరు తీసుకుంటారు ఓకే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చి అరే బాబు సో ఇక్కడ ఉన్నారు చంద్రగిరికి వెళ్ళేసి ఓకేనా అక్కడ ఏదో పని చేసుకున్నారు బాబు అని చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు అప్పుడు ఏమడుగుతారు సార్ మాకు కొంచెం ఎనర్జీ కావాలి సార్ అంటే ఎనర్జీ అంటే నేను డబ్బు రూపంలో ఏమని రావు ఫుడ్ రూపంలో ఇస్తా అని చెప్తా ఓకే సార్ సార్ ఒక బనానా ఇస్తాను నీకు తినరా ఒక బనానా ఇస్తాను పోయి చంద్రగిరికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి చేసుకురావరా అని చెప్తాను సో బనానా తినేసి నువ్వు చంద్రగిరి దాకా నడుచుకుంటే వెళ్ళగలుగుతావా లేదు సో అంటే నాకు చెప్పిన పని జరగలేదు నువ్వు మధ్యలో ఆగిపోయావు సో లాస్ ఆఫ్ ఎనర్జీ జరిగింది ఎలా జరిగింది వెరీ లాస్ట్ ఇప్పుడు నేను అన్నాను క్లాస్ చెప్తున్నాను నా వాయిస్ ఇక్కడ ఫస్ట్ పేజ్ వినిపిస్తుంది నెక్స్ట్ పేజ్ కొంచెం స్లో తక్కువ వినిపిస్తుంది లాస్ట్లో కూర్చొని కొంచెం వీటితో పోలిస్తే ఇంటెన్సిటీ కూడా తక్కువ ఉంటుంది అంటే అందరం ఒకే చోట కూర్చున్నాం కదా ఒకే మనిషిని మాట్లాడుతున్నాం కదా అందరూ ఒకేలాగా వినపడాలి కదా ఎందుకు డిఫరెంట్గా వినిపిస్తుంది డిస్టెన్స్ వల్ల వచ్చింది లాస్ ఎక్కడ వస్తుంది నాకు ఎవరి వల్ల వస్తుంది లాస్ మీడియం ఎయిర్ అంటే మనకు తెలియగానే గాల్లో మట్టి మాలిక్యూల్స్ ఉంటాయి ఆ మాలిక్యూల్స్ మాట్లాడిందంటే అడ్డ అట్లా ఇప్పుడు గోడ అడ్డం ఉంటే మనకు ఈ పక్క ఆ పక్క కనబడదు కదా వెళ్ళదు కదా అట్లా మరి ఆ మాలిక్యూల్స్ కూడా అడ్డపడి నా వాయిస్ తినేస్తాయి అందుకని లాస్ట్ వరకు వినపడదు సిమిలర్లీ ఇప్పుడు ఏ మనిషి అయితే నా కోసం ఒక బనానా తినేసి నడుచుకుంటూ వెళ్ళాడో వాడు నడవడానికి ఒక అడుగు వేయడానికి కూడా కొంచెం ఎనర్జీ ఖర్చు అవుతుంది సో దట్ లాస్ ఆఫ్ ఎనర్జీని మనము ఏ టర్మ్స్తో చెప్పచ్చు అనేదంటే దట్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ రెసిస్టర్ సో ఎనీథింగ్ దట్ లాస్ ఈటింగ్ యువర్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ యాజ్ రెసిస్టర్ అంటే ఇక్కడ ఒక వోల్టేజ్ ఇక్కడ ఇచ్చాను అంటే ఇక్కడ ఎనర్జీ ఇచ్చాను నేను 100 volts ఎనర్జీ ఇచ్చాను సో ఇక్కడ కరెంట్ స్టార్ట్ అయ్యింది ఇట్లా వెళ్తూ ఉంటే ఈయన బల్బ్ పెట్టాను ఇక్కడ ఈ బల్బ్ వెలిగించాను ఇప్పుడు ఇక్కడ ఉన్న వోల్ట్ ఎనర్జీ తీసుకొని ఇక్కడ బయలుదేరాలి ఇక్కడ ఒక మనిషి బయలుదేరి తీసుకెళ్ళి దీనికి ఇవ్వాలి ఎనర్జీ ఈ ఎనర్జీ నడుచుకునేందుకు కూడా కొంచెం ఎనర్జీ ఖర్చు అవుతుంది కదా సో దానికి దట్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ ఈటింగ్ ఆఫ్ ఎనర్జీ అంటే ఫైనల్గా ఇప్పుడు 100 ఇచ్చావు కదా ఈయన 90 రీచ్ అయింది 10 ఎవరు చేసేసాడు దాంట్లో నువ్వు నడచడానికి నువ్వే వాడేసాడు దట్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ సో దానికి మనం అది తినింది అని చెప్పాలి కదా ఓవరాల్గా అంటే ప్రతిసారి అది ఒక డయాగ్రమాటిక్గా ఏం చూపిస్తాను యూజ్ ద సింబల్ హియర్ లైక్ దిస్ ఇట్ డజంట్ మీన్ దట్ ఆల్వేస్ రెసిస్టర్ ఈస్ లైక్ దిస్ సో ఇట్ ఈస్ ద లాస్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పడానికి మనకు ఇది ఒక సింబల్ వాడుతుంది దిస్ ఈస్ సింబల్ అంటాం ఇప్పుడు ఒక ఇండియా ఉన్న మనిషి ఉన్నాడంటే ఇండియన్ ఉన్నాడంటే ఒక ఫ్లాగ్ వాడతాం ఫ్లాగ్ జెండర్ అంటే ఇది ఇండియా ఫ్లాగ్ ఇది ఇండియా ల్యాండ్ అంటాం ఫ్లాగ్ అనేది సింబల్ ఫర్ ఇండియన్ కంట్రీ అండ్ దట్ డజంట్ మీన్ దట్ ఆడ మనుషులు ఉండాలని రూల్ ఏం లేదు అంటే ఆడ ఒక వస్తువు ఉండాలని రూల్ ఏం లేదు ఇప్పుడు నేను ఆ స్విచెస్లో పవర్ ఎనర్జీ ఇచ్చాను అంటే ఆడ 100 volt ఇస్తే ఈ ఫ్యాన్ తిరిగింది సో బట్ ఆ 100 లాస్ అయిపోయింది ఇప్పుడు ఆ లాస్ అనేది ఎవరు తీసుకున్నట్టు
ఫ్యాన్ తీసుకున్నాడు, అక్కడ ఉన్న ఎనర్జీ ఎవరు తీసుకున్నాడు, ఫ్యాన్. నౌ ఫ్యాన్ ఈజ్ యువర్ రెసిస్టర్. సో ఇప్పుడు ఈ ఫ్యాన్ గీలేదు కదా అంటే బోర్డు మీద ప్రతిసారి, అందుకని ఒక సింబల్ వాడుతున్నాం. టీవీ ఈజ్ ఆల్సో రెసిస్టర్ బికాస్ ఇట్ ఈస్ కన్జ్యూమింగ్ ద ఎనర్జీ. ఫ్యాన్ ఈజ్ కన్జ్యూమింగ్ ద ఎనర్జీ, రిఫ్రిజిరేటర్ ఈజ్ కన్జ్యూమింగ్ ఎనర్జీ. అందుకని మనము సో యూజువల్గా ఒక ఫిజికల్ ఇట్లా లాస్ ఆఫ్ ఎనర్జీకి గుర్తుపెట్టుకోవడానికి మనం దాన్ని లోడ్ అంటాం. we call it a word called as load. అంటే ఇట్లా లాస్ ఎన్ని డివైసెస్, లోడ్ ఈజ్ కాల్డ్ as who is consuming any device which consumes energy. అర్థమైనా? ఓకే. సో సో ఎప్పుడు కూడా ఒక ప్రాసెస్ జరుగుతున్నప్పుడు సో ఒక మనిషికి వెళ్ళి ఈ పాలు ఎత్తుకొని ఇచ్చేపోరంట, పాలు సగం తాగేయచ్చు. సో దట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ హూ యు ఆర్ సెండింగ్. వాడే 90% పాలు తాగేసి 10% అప్పకివచ్చు, వాడే కొంచెం నిలబెట్టి అవతల ఫుల్ ఇవ్వచ్చు. సో ఇట్ డిపెండ్స్. అందుకని మనము సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎనర్జీ తీసుకెళ్లేవాడు ఎవడు అనే దాన్ని మనం ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఏదంటే దాన్ని సెలెక్ట్ చేసుకోలేదు. ఒక లోయర్ సెమీ కండక్టర్ మెటీరియల్ తీసుకున్నాం అనుకో, వాడు ఎక్కువ పాలు తాగేసి ఇక్కడ తక్కువ ఇస్తాడు. అందుకని పర్ఫెక్ట్గా తీసుకోవాలి. అందుకని వీ ఆల్వేస్ గో ఫర్ సెమీ కండక్టర్ తీసుకున్నామంటే మనం సిలికాన్కి వెళ్తాం. సిలికాన్ కాకుండా ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి మామూలుగా మనం సెమీ కండక్టర్స్ అని తీసుకుంటే. బట్ అన్ని సెమీ కండక్టర్స్ వాడుకో బికాస్ ఆఫ్ ద రీజన్ దట్ ఇట్ విల్ హ్యావ్ హయ్యర్ లాస్ అనేవి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మనం సిలికాన్కి వెళ్తాం. ఓకేనా? సో ఇన్ మై టర్మ్స్ వాట్ ఈస్ రెసిస్టర్ ఈస్ నథింగ్ బట్ రెసిస్టర్ అంటే విచ్ కన్జ్యూమ్స్ ఎనర్జీ. ఇది మీకు కొత్త డెఫినేషన్, లాస్ట్ ఇయర్ మొత్తం మీరు చదివింది కాకుండా కొత్తగా చెప్తారు. రెసిస్టర్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది లాస్ట్కి ఎప్పుడు తినేవాడు, మన దగ్గర ఉన్న డబ్బులతో లాగేసుకొని తినేవాడు వాడెవడు రెసిస్టర్. నా దగ్గర ఇప్పుడు వాళ్ళందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, అమ్మాయి దగ్గర, వాళ్ళ దగ్గర మొత్తం లాగేసుకున్నాను డబ్బులు, ఐఎమ్ రెసిస్టర్. మీరు ఈ పదం వాడుకోవచ్చు, రెసిస్టర్. సో వాట్ ఈజ్ కెపాసిటర్? ఓకే, కెపాసిటర్ ఈజ్ ఆల్సో ఏ రెసిస్టర్. బట్ ఏంటంటే పే బ్యాక్ ఇస్తుంది. అంటే వాళ్ళందరి దగ్గర నేను డబ్బులు లాగేసుకుంటే వాళ్ళకి మళ్ళీ ఇచ్చే కెపాసిటీ లేకపోతే సో నేను రెసిస్టర్. వాళ్ళకి ఇచ్చే కెపాసిటీగా నా దగ్గర ఉంటే అంటే మళ్ళీ వాళ్ళకి అవసరమే. ఫస్ట్లో అందరూ ఇళ్ళ కాడ నుంచి డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సార్ అడిగిన ఇచ్చేసారు. రేపు డబ్బులు అయిపోయాయి అనుకో వాళ్ళందరి దగ్గర, సార్ మా డబ్బు మాకు ఇవ్వండి సార్ ఎందుకంటే అలా ఇచ్చే గుణం ఉంటే దట్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ యాస్ కెపాసిటర్. అంటే ఇట్ విల్ హ్యావ్ రెసిస్టెన్స్, అంటే ఎనర్జీ తీసుకుంటుంది అలా ఇస్తుంది. సో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇస్ స్పాంజ్. ఇప్పుడు డస్ట్ స్పాంజ్ ఉంది కదా, సో ఇక్కడ మనకు అవసరమైనప్పుడు ఇక్కడ డస్ట్ అంతా రిమూవ్ చేయడానికి ఉపయోగపడేది. రిమూవర్ ఆ ఎనర్జీ అంతా లాగేసుకుంది. మనం బయటకి వెళ్ళి మళ్ళీ ఇదిలిస్తే మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో దాన్ని మన డెఫినేషన్లో మన ఎలక్ట్రానిక్స్ ఏం చెప్పుకున్నాం అంటే స్టోరేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, స్టోరేజ్ ఆఫ్ చార్జ్ అని రాసుకుంటాం. అందరూ అందుకని బేసిక్గా ఇప్పుడు ఒక కెపాసిటీ ఉందండి ఒక సర్క్యూట్లో, అందరూ ఏమనుకుంటారు స్టోర్ చేసుకుంటారు అనుకుంటారు. స్టోర్ చేసుకోవడం అంటే ఏంటి? ఎనర్జీ కొంచెం తీసి దాచిపెట్టుకోవడం. అంటే అది కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ కాదా? లాస్ ఆఫ్ ఎనర్జీ జరగలేదా నీకు? అది దాచుకుంటుందంటే నీ దగ్గర పోయింది కదా. లాజికల్గా ఆలోచించారు. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ దగ్గర ఉన్న 100 రూపాయలు సో నాకు బ్యాంక్ వెళ్ళి దాచుకున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు 100 రూపాయలు పోగొట్టుకున్నారు లేదా? దట్ ఈస్ కాల్డ్ లాస్ ఆఫ్ ఎనర్జీ కదా. బట్ వాళ్ళకి అవసరం మళ్ళీ ఇస్తుంది బ్యాంక్. దట్ ఈస్ ఎక్స్ట్రా బెనిఫిట్ యూ హ్యావ్. రెసిస్టర్ కెపాసిటీ అర్థమైందా? రెసిస్టర్ డజంట్ రిటర్న్, కెపాసిటర్ ఇట్ రిటర్న్స్ whenever required it returns it. So this is called మన స్టోరేజ్ ఆఫ్ చార్జ్ అనొచ్చు. స్టోరేజ్ ఆఫ్ చార్జ్ ఇది ఏంటంటే సో ఎలక్ట్రిక్ అది ఇస్తుందిలే, బట్ డ్యూరింగ్ ద ఆప్షన్స్ ఎవరు లేనప్పుడు మనకి అంటే నీ దగ్గరికి ఎనర్జీ ఏం లేదు అనుకున్నప్పుడు మనకి ఇది రిటర్న్ చేస్తారు. ఎప్పుడంటే అప్పుడు రిటర్న్ చేయదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బ్యాంక్ దగ్గరికి డబ్బులు పెట్టాను మా బ్యాంక్ ఏంటి మనం ఎప్పుడు కాలం తెచ్చుకోవచ్చు. బట్ ఇలా అలా కాదు, నీ దగ్గర ఇంకేమీ లేదు ఎనర్జీ అని ప్రూవ్ చేస్తే బ్యాంక్ ఇస్తారు డబ్బులు, అని ఇవ్వదు. Got the point? So ఈ రిటర్న్ బ్యాక్స్ ఎప్పుడు ఇస్తుంది? డ్యూరింగ్ ఆప్షన్స్ ఆఫ్ సోర్స్ ఎవరు లేదు నీకు అన్నప్పుడు మటుకే ఇస్తుంది.
Example, sponge. We have this inductor. It is also a resistor, a capacitor. It is also stores energy, but it opposes sudden changes. You instantly you double changes and any change change. Mondi. చాలా మంది అంటే డబ్బు తీసుకుంటారు, స్టోర్ చేసుకుంటారు, ఇవ్వమన్నప్పుడు ఎవరు ఈడలో కండిషన్ ఉంది. కెపాసిటీ ఏం కండిషన్ ఉంది? ఆఫ్సెట్ అడపడానికి ఇచ్చారా వాడు ఆగి లేదంటే ఇస్తారు. బట్ ఇది నేను ఆఫ్సెట్లో నేను చచ్చిపోయినా ఇవ్వదు అంటే దానికి సడన్గా చెప్పకూడదు. నువ్వు ఏదైనా సరే ఇట్ అపోజెస్ సడన్ చేంజ్. ఇట్ అపోజెస్ ఓకేనా. లైక్ ఇది మనం భాష చెప్పాలంటే ఉయ్యాలాట. ఉయ్యాల ప్రశాంతంగా కూర్చోంటారు. ఓకేనా, పార్కులో ఉయ్యాలు కూర్చుంటారా, దానికి వెళ్ళి మనము ఫస్ట్ దయ్యాలు స్పీడ్లో తీసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. అంటే ఫస్ట్ ఐడియల్ ఏ స్టేట్లో ఉంది? ఐడియల్ స్టేట్లో ఉంది. మనం దాన్ని తొయ్యాలన్నా బలంగా ఊపాలి. ఒక్కసారి ఫ్లోలోకి వచ్చేసాక ఇప్పుడు ఆగిపోతే అయిపోతా మళ్ళీ బలంగానే ఆపాలి. అంటే దాన్ని ఏ స్టేట్లో నుంచి ఏ స్టేట్లో మార్చాలన్నా బలంగా వాడాలి. So it will have energy storage, but the problem here is it opposes sudden change. అంటే ఏదైనా సరే అంటే ఖాళీగా ఉన్నప్పుడు తొయ్యాలన్నా కష్టమే, తిరుగుతున్నదాన్ని ఆపాలన్నా కష్టమే. వాట్ ద పాయింట్? సో దీనికి ఎనర్జీ అయితే ఇవ్వాలన్నా కష్టమే. ఫస్ట్ ఎనర్జీ తీసుకెళ్ళి స్టోర్ చేసుకోవాలన్నా ఎనర్జీని మళ్ళీ బ్యాక్ తీసుకోవాలన్నా కష్టమే. ఒప్పుకోదు. మీరు సడన్గా చేంజ్ చేస్తే నేను చెప్పబెట్టి వాక్ పడుతుంది, భయంకరం పడుతుంది. ఓకేనా, సడన్ చేంజ్. సో దీన్ని ఇంకా సింప్లెస్ట్ ఫామ్లో చెప్పాలంటే సింప్లెస్ట్ ఫామ్లో చెప్తాను. ఈ లైవ్ ఎగ్జామ్. ఓకేనా, ఒక ఫ్యామిలీ తీసుకున్నాం. మీ ఫ్యామిలీని తీసుకోండి. సో యూ హ్యావ్ ఫాదర్ ఆర్ మదర్ హూ ఈజ్ ఎర్నింగ్ యువర్ మనీ. ఓకేనా, అండ్ మీరు డబ్బులు తినడానికి ముగ్గురు పిల్లలు ఉన్నారు అనుకోండి. రెజిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్. ఓకేనా, సో టెంపరీగా రెజిస్టర్ ఒక అబ్బాయి అనుకుందాం, వీళ్ళిద్దరిని అమ్మాయిలు అనుకుందాం. ఓకే, ఎందుకు ఇది అబ్బాయి ఇది ఇద్దరు అమ్మాయిలు అనుకుందాం? స్టోరింగ్ కెపాసిటీ అబ్బాయికి చాలా చాలా తక్కువ. ఇంపాసిబుల్. ఆ మైండ్ సెట్ ఉండదు. ఫస్ట్ ఎంత ఖర్చు పెట్టాలని ఉంటుంది. వాడిని మళ్ళీ ఎంత ఇవ్వమంటే కూడా ఇవ్వడు. సో ఇది మా వాళ్ళు 100 ఓట్స్ వీళ్ళు డబ్బు వీళ్ళ దగ్గర ఉంది, సంపాదించుకున్నారు. వాళ్ళ పిల్లలకి ఇద్దామని చెప్పి ఇచ్చారు. 20, ఇది 40 ఇచ్చారు. అది ఖర్చు పెట్టుకున్నాడు, వాళ్ళకి తక్కువ ఇచ్చాడు, వీళ్ళిద్దరికి ఎక్కువ ఇచ్చారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు లేరు, ఊళ్ళో లేరు. ఇప్పుడు కెపాసిటీ దగ్గర ఏం చేస్తాడు? ఫస్ట్ వాడు తినేసి వచ్చేసి ఉంటాడు. ఓకేనా, మళ్ళీ ఎవరి దగ్గర అవుతాడు? కెపాసిటీ దగ్గర డబ్బులు అవుతాడు. లాగేసి పిండేసాడు. వీడి దగ్గరికి పోయిందంటే డబ్బు ఇంక మళ్ళీ కెపాసిటీ వస్తుందా? ఇంక రాదు. ఈ 20 కాల్ చేశాడు, 40 కాల్ చేశాడు. రేస్ట్ ఇంకొకటి ఫస్ట్ చంపది కొడతాడు. ఏంటో నా దగ్గరికి వచ్చాడు డబ్బు అంటే వీడికి ముండడు కదా, పట్టుకొని ఇంక దీని దగ్గర కూడా లాగేస్తాడు. ఒకసారి డబ్బు ఇవ్వడం స్టార్ట్ చేసిందంటే ఇంకా మళ్ళీ చేంజ్ అవ్వదు, ఇంకా ఆపదు. సో మొత్తానికి హూ ఇస్ ద ఈటర్ ఫైనల్లీ? సో మళ్ళీ వీళ్ళ కెపాసిటీ కంటే ఎప్పుడు డబ్బు వస్తుంది? మళ్ళీ ఫైనాన్స్ వచ్చినప్పుడు వస్తుంది. ఇంకా ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇచ్చేవాళ్ళు లేదు. అర్థమైందా? సో ఇక్కడ సరే వీడు తిని ఏం చేస్తాడు? సో ఎప్పుడైనా ఎనర్జీ ప్రిన్సిపల్ ట్రూ అవ్వాలి కదా. ఎనర్జీ ఇస్ నెవర్ క్రియేటెడ్, నాట్ డెస్ట్రాయిడ్. వీడు తింటానే ఉంటే మనకు ఆ తిని దాడిపోతుంది, మనుస్తాడు బాగా. ఓకేనా, ఎనర్జీ ఇస్ నెవర్ క్రియేటెడ్. వాడు తినిందంతా వచ్చి ఇక్కడ కనపడాలి కదా ఎక్కడో చోట. సో ఇక్కడ మన ఎలక్ట్రానిక్స్ ఎప్పుడు కూడా ఇది హీట్ రూపంలో జనరేట్ అవుతుంది. సో ఎక్కువ ఓవర్గా ఎవరైతే బాగా తినేసి బాగా వాడేసి ఉంటారు ఎనర్జీ అంతా, ఆ కన్జంప్షన్ అనేది హ్యాపెన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ హీట్ రూపంలో డిసిపేట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడు బట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే యూజువల్లీ మన ఎలక్ట్రానిక్స్ మొత్తంలో కూడా ఈ రెండే వాడతాం, ఇది వాడతాం. బికాస్
మీకు షాప్లోకి వెళ్ళి కూడా ఇండక్టర్ ఇవ్వండి రా బాబు అంటే ఇవ్వడు, దొరకదు మీకు ఇండక్టర్. ఎందుకు దొరకదు అంటే ఇండక్టర్ అంటే ఏమీ లేదు, ఒక కాపర్ వైర్ తీసుకొని ఒక పెన్నుకి చుట్టూ పెట్టేసామంటే ఇట్లా, దిస్ ఈజ్ ఇండక్టర్ అంతే. ఇక్కడ కాపర్ వైర్ అంటే ఇది కండక్టర్ కాబట్టి మన పరిధిలో పనిచేది. అండ్ దానికి ఎప్పుడు కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో ఉంటుంది, అంటే ఎనర్జీ స్టోరేజ్. సో ఇక్కడ ఒక ఇండక్టర్ ఉంది, ఇక్కడ ఒక ఇండక్టర్ ఉంది, దీని ఎఫెక్ట్ దీనికి ఉంటుంది, మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎఫెక్ట్, సెల్ఫ్ ఇండక్టెన్స్ ఎఫెక్ట్. ఈ తలనొప్పి అంతా ఎందుకండి అంటే అప్పుడు ఒక ఇండక్టర్ పెట్టామంటే ఈ పైన ఒక వస్తువు, ఈ పైన వస్తువులు కాంపోనెంట్స్ ఏం పెట్టకూడదు. అలా ఇప్పుడు ఒక ట్రైన్ వస్తుంది అనుకోండి రైల్వే స్టేషన్లో, ఓకేనా, ఈ ట్రైన్కి మీరు నిలబడడానికి కనీసం ఇంత దూరంలో ఏ షాప్స్ ఉండవు, గమనించలేదు. కనీసం ఒక 300 మీటర్స్ షాప్లు ఉండవు. ఎందుకు? ఆ ట్రైన్ పోయే ప్రతిసారి ఈ పక్కన వాళ్ళందరూ వేసుకుంటూ పోతుంది ఆ గాలి. మీరు ట్రైన్ రాకుండా నిలబడుకోండి, ట్రైన్ వచ్చే ముందర ఏంటి అది 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 పోవడమేమో ఆ డైరెక్షన్ పోతుంది, బట్ దాని ఎఫెక్ట్ ఏ డైరెక్షన్ ఉంటుంది, పర్ఫెక్ట్ డైరెక్షన్స్ ఉంటుంది, మిమ్మల్ని దోస్తూ ఉంటుంది పక్కన. మీరు ట్రైన్ వెళ్ళిపోయాక ఆడ నిలబడుకోండి, మళ్ళీ మిమ్మల్ని చూసాడు మన లోపల దొరుకుతారు, ఎనికి పడతారు. గమనించాలి లేదు నాకు తెలియదు. బస్సులు కాడ కానీ కార్లు కాడ కానీ ఇలా ఊరికి నిలబడుకుంటే ఒక స్పీడ్ ఒక బైక్ మీద అనుకోండి, మిమ్మల్ని ఎవడో తోసిన ఫీలింగ్ ఉంటుంది, బైక్ వెళ్ళిపోయిన వల్ల మిమ్మల్ని బ్యాక్ తోసిన ఫీలింగ్ వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇమాజినరీ ఫోర్సెస్ అన్నమాట, ఇమాజినరీ ఫోర్స్. దాన్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. సో ఇంత తలలో మనకి ఎందుకనే ఉద్దేశంతో ఎప్పుడు ఇండక్టర్ని మనం వాడాలి. మనం మోస్ట్లీ మన సర్క్యూట్స్లో ఏం వాడతాం, మ్యాక్సిమం కెపాసిటర్, రెసిస్టర్, బికాస్ ఆఫ్ దిస్ బల్కీ సైజ్, లీకేజ్ కరెంట్. సో దాని యొక్క స్పేసు, దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్, ఈ తలనొప్పులని మనం ఆలోచించుకోలేక దీన్ని రిమూవ్ చేయాలి. బట్ వాట్ ఇస్ ద బిహేవియర్ ఆఫ్ ఇండక్టర్? ఇట్ హ్యాస్ రెసిస్టెన్స్, కెపాసిటెన్స్, బట్ ఇట్ అపోజ్ సడన్ చేంజ్. Is it clear? Are there?